T10 ప్రేక్షకుల స్వాగతం. ప్రొఫెసర్ అరిబడి ప్రసాదరావు గారు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త మనతో ఉన్నారు. ఈ రోజును గతంలో జరిగింది, కొన్ని నెలల క్రితం, ఇప్పుడు మొదలైంది ఎంఎస్పి లొల్లి. ఏంటి ఎంఎస్పి ఏంటి, ఈ రైతుల ఆందోళన ఏంటి, దానిపై వీరితో మనం చర్చిద్దాం. నమస్కారం ప్రసాదరావు గారు. నమస్తే. అసలు ఎంఎస్పి ఏంటి, లొల్లి ఏంటి సార్? ఎంఎస్పి అంటే మద్దతు ధర, కనీస మద్దతు ధర. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ధరలు ఎప్పుడైనా కూడా పెరగవచ్చు, తగ్గవచ్చు. కానీ రైతులు నిజ ఆర్థిక వ్యవస్థలో ఉన్నారు. మార్కెట్లో తక్కువ ధరకు అమ్మితే ఉత్పత్తి ఖర్చు కంటే కూడా రైతు దివాళీ ఇస్తాడు. ఈ పెట్టుబడిదారీ విధానంలో ఎవరు కూడా ఉత్పత్తి ఖర్చు కన్నా తక్కువ అమ్మి దీర్ఘకాలం కొనసాగలేదు. అందుకని వ్యవసాయం సుస్థిరంగా కొనసాగటానికి 1966-67 అప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అయితే కొత్తగా వచ్చింది, కొద్ది పెట్టుబడులు కూడా పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఈ మద్దతు ధర, కనీస మద్దతు ధర మార్కెట్ కంటే తక్కువ అయినప్పుడు మేము ఇస్తామని ఒక హామీతో కూడినటువంటి వ్యవస్థను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. అది అలా వచ్చింది. అయితే అప్పుడు 1966కి తర్వాత ఇప్పటికి తేడా ఏంటంటే ఈ మధ్య ప్రభుత్వ విధానాలు మారినాయి. తీవ్ర సంక్షోభ పరిస్థితుల నుండి రైతులు తమ పెట్టుబడిని కూడా తిరిగి పొందలేకపోతున్నారు. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ నాకు సార్. ఇప్పుడు ఈ సెల్ ఒకటి తయారు చేశాడు. ఈ సెల్ తయారు చేసినవాడు తను మొత్తం పెట్టుబడి ఖర్చులు, 3 ఖర్చులు, ఆ ఖర్చులు, ఈ ఖర్చులు, ఆ ఖర్చులు అన్నీ వేసుకుని లాభం వేసుకుని తన ధరను నిర్ణయిస్తాడు. రైతులు తను పండించిన పంటకి పెట్టుబడి ఎంత, దాని భూతెరగ ఎంత, వడ్డీలు ఎంత, నష్టం ఏంటి, లాభం ఏంటి, సొంతంగా ధర ఎందుకు నిర్ణయించలేకపోతున్నాడు? ఒక పెట్టుబడి ఒక వస్తువు తయారైనప్పుడు ఆ వస్తువు యొక్క ధరని ఉత్పత్తిదారు నిర్ణయిస్తాడు. కానీ రైతు ఉత్పత్తి చేసిన పంటకి రైతు ఎందుకు ధర నిర్ణయించలేకపోతున్నాడు? ఇప్పుడు దానికి ప్రధాన కారణం ఏంటంటే రైతు ఆ స్థితిలో లేడు. చాలా చిన్న రైతులు, మనకాడ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండేవాళ్ళు. ఈవెన్ అదొరకు ముందు గ్రీన్ రెవల్యూషన్ కారణంలో కూడా ఉత్పాదకత ఎక్కువ ఉండకపోయేది. పెద్ద రైతులకు కూడా పరిమితమైనటువంటి ఆదాయం వచ్చేది. తర్వాత వీళ్ళు ఒక దేశ ఆర్థిక మార్కెట్ని, మొత్తం మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ధర నిర్ణయించే శక్తి కూడా లేదు. శక్తి లేదు, అవకాశాలు కూడా లేవు. అయితే ఎక్కువ మంది ఉత్పత్తిదారులు ఉన్నారు. అయితే వాళ్ళ ఉత్పత్తులు కొనేవాళ్ళు వేళ్ల మీద లెక్కించే వాళ్ళే ఉంటారు మొత్తం దేశం. అప్పటికి ఇప్పుడు ఇంకా తక్కువ అయినారు. కాబట్టి వాళ్ళు ఒక 5-6 ఎవరైతే యాక్టివ్గా బిజినెస్ చేస్తున్నారో, కొంటున్నారు హోల్సేల్ మార్కెట్లో, వాళ్ళ రింగ్గా ఏర్పడి వాళ్ళు ఇష్టం వచ్చిన ధర నిర్ణయిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించే శక్తి రైతులకు లేదు, ఆర్థికంగా లేదు. ఎందుకంటే మన కాడ వాస్తవే ఆర్థికంగా లేదు. మరి ప్రభుత్వాలు సపోర్ట్, ఎందుకంటే అన్నం లేకుండా ఇప్పుడు ఎవడు ఎంత కష్టపడ్డా, ఎవడు ఏ పని చేసినా ₹1,00,000 2 లక్షలు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ సెకండ్కి 1000 రోజుకి 1000 కోట్లు సంపాదించే ఆదానే కానీ తినాల్సిన అన్నమే కదా. అది గోధుమ కావచ్చు, రొట్టె కావచ్చు, లేదా పిజ్జా కావచ్చు, బర్గర్ కావచ్చు, ఏదైనా వ్యవసాయ ఉత్పత్తే కదా. మరి అట్లుంటే ప్రభుత్వం ఎందుకు వీళ్ళకి సపోర్ట్ చేయట్లా? ప్రభుత్వ సపోర్ట్ అనేది వాళ్ళ విధానాలు. మనకు వ్యవసాయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం మంచి చెడ్డల్ని, రైతులు మంచి చెడ్డల్ని నిర్ణయించేది విత్తనాలు కాదు, ఇద్దరికమే విత్తనాలు అనుకునేది ప్రభుత్వ విధానాలు. అయితే ప్రభుత్వ విధానాలు ఏదైతుందో పైకి చూడటానికి మేము రైతులకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు దేశ ఆర్థిక అవసరాలు చూసుకునేవాళ్ళు. అప్పుడు ఈ కాలంలోకి వచ్చినట్టయితే కార్పొరేట్ ప్రాఫిట్లు చూసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ విధానం ఏంటి? కార్పొరేట్లు ప్రోత్సహించడం, దేశ ఆర్థిక వ్యవస్థను వాళ్ళకి అప్పగించడం, ఇక వాళ్ళ దయాన్ని వీళ్ళు చేతులు పెట్టి కూర్చోవడం, అది వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ విధానాలు మార్పులో భాగంగా ఇది జరుగుతుంది. ప్రభుత్వం తలుచుకుంటే చేయొచ్చు, ఇది రైతులకి కూడా గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు చేయొచ్చు. రెమ్యూనరేటివ్ షుగర్కేన్ ఉంది అంటే ఇంకోటి సార్, మీరు రైతు గిట్టుబాటు ధరలు ప్రభుత్వం చేయొచ్చు అంటున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిపోద్దంట కనీస మద్దతు ఇవ్వాలంటే. అంటే ప్రభుత్వం భరించగలదంటారా? అది చాలా తప్పండి. తప్పుడు ప్రచారం, మభ్య ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఈవెన్ ఆర్థికవేత్తలు అనుకునే వాళ్ళు, అశోక్ గులాటి వాళ్ళ కాంచి మొదలు పెడితే జయప్రకాష్ లాంటి వాళ్ళు కూడా మద్దతు ధరకి ఆహార ధాన్యాలను మొత్తం ప్రభుత్వం కొనాలంటే, ఒక హక్కుగా కల్పించి కొనాలంటే పెద్ద ఖర్చు అవుతుందని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే
క్రైసిల్ అనే సంస్థ అంతర్జాతీయంగా ఆర్థిక అవసరాలను అంచనా వేసే సంస్థ ఇది. దానికి ఎంతో క్రెడిబిలిటీ ఉంది. అది వేసిన అంచనా ఏంటంటే 2023 పంటల ఉత్పత్తి ఆధారంగా చూసుకునేటట్టయితే నికరంగా అయ్యే ఖర్చు కేవలం 21,000 రూపాయలే. అయితే 6 నుంచి 7 నుంచి 8 లక్షల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కావాలండి. వర్కింగ్ క్యాపిటల్ అంటే కొంటారు, టెంపరీగా ఉంచుకుంటారు, గవర్నమెంట్ కూడా అమ్మాల్సినాయి కదా, ఏం చేసుకుంటారు. కాబట్టి ఆ డబ్బులు అంటే 7-8 లక్షలు పెట్టుకుంటే అది అట్టే పోతుంది అనుకోవడానికి వీలేదు. మళ్ళీ గవర్నమెంట్కి వస్తాయి అమ్మినప్పుడు కొంత లాభాలు కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ అనుకోండి, కొంత లాభం కూడా తీసుకుంటుంది. అయితే కొంత పార్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందో, కలెక్షన్ అవుతుందో ప్రభుత్వ విధానాలకు లోబడి వాళ్ళు తక్కువ సేకరణ ధర కంటే తక్కువ అమ్ముతున్నారు, అది వేరే విషయం. కాబట్టి ఈ 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దట్ ఈస్ ఓన్లీ రివాల్వింగ్ ఫండ్ మళ్ళీ తిరుగుతుంటుంది. కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కూడా కాదు, 2-3 సంవత్సరాల్లో అది కేటాయిస్తే సరిపోతుంది. రెండోది, ఇప్పుడు 23 ఉత్పత్తులకి అంటే పంటలకి వీళ్ళు మద్దతు ధర చేస్తున్నారు. దీంట్లో సహజంగానే మద్దతు ధర కంటే ఎక్కువ ఒక 7-8 పంటలకు 10 పంటలకి సంవత్సరాన్ని బట్టి పరిస్థితులు బట్టి ఉంటుంది. ఇప్పుడు మద్దతు ధరల కన్నా తక్కువ పడిపోయినప్పుడే మార్కెట్ ధరలు ప్రభుత్వం సేకరించాల్సిన అవసరం వస్తుంది ఈ హక్కు కనుక కల్పిస్తే. కాబట్టి వీళ్ళు అసలు వ్యవసాయ ఉత్పత్తుల విలువ దేనికైతే మద్దతు ధరలు కావాల్సి ఉందో మొత్తం విలువ 15 లక్షల కోట్లు. అయితే దాంట్లో మొత్తం మార్కెట్లోకి రావు, కేవలం 3-4 లక్షల కోట్ల కంటే ఎక్కువ. ఎందుకంటే సహజంగానే మద్దతు ధర కంటే ఎక్కువ ఉంటాయి కదా మార్కెట్ రేట్లు. అటు అయినా కూడా వీళ్ళు ఎక్కువ చేసి చూపిస్తున్నారు. కాబట్టి క్రైసిల్ సంస్థ అంచనాని మనం ప్రామాణికంగా తీసుకుంటే వాళ్ళ రీసెర్చ్ టీమ్ ఎస్టిమేషన్ ఇంకో కొంతమంది 57,000 కావాలనుకున్నారు. సరే 50,000 తీసుకున్నాం ఆర్గ్యుమెంట్కి. 50,000 కోట్లు కనుక తీసుకుంటే మన 47 లక్షల ఆర్థిక వ్యవస్థ, ఇంకా మేము 5 ట్రిలియన్లు 10 ట్రిలియన్లు అని అంటున్నాం. ఇటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు 50,000 కోట్లు రైతుల కోసం, ఎందుకంటే రైతులు అంటే మామూలు ఒకళ్ళిద్దరు కాదు కదా, 54% వర్కింగ్ జనాభా ఉన్నారు. తర్వాత ఇప్పటికీ 60% దేశ జనాభా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయోత్పత్తుల మీద ఆధారపడి ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఒక 50,000 పెట్టలేరా? ఇప్పుడు పారిశ్రామికవేత్తలకి ఎంత ఇస్తున్నారండి? ప్రతి సంవత్సరం 1 లక్ష 2 లక్షల కోట్లు లోన్స్ రైట్ ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి ఈ డిమాండ్ ఏదైతుందో వ్యవసాయోత్పత్తులు కనీస మద్దతు ధరలకు హక్కు కల్పించాలని సడన్గా రాలేదు. ప్రభుత్వ విధానాలు మారిన నేపథ్యంలో వీళ్ళు కనీసం ఖర్చులు రాబట్టుకొని పూర్తిగా కుటుంబం గడిచే స్థితిలో లేరు. అందుకని పాపం రుణభారంలో పడి ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 1990 వరకు దాదాపు 3 లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత మోడీ గారి కాలంలో 1 లక్ష మంది పైన ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఇంకెవరైనా ఇట్లా ఆత్మహత్యలు చేసుకున్నారా? వ్యాపారస్తులు ఎవరైనా చేసుకున్నారా? ఏ క్లాస్ అయినా చేసుకుందా? కేవలము ఒక ఎంపిక చేసినటువంటి ఉత్పత్తిదారులు వాళ్ళు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు దాదాపు 86% కమతాలు ఉన్నారు. మన రాష్ట్రం తెలంగాణలో అయితే దాదాపు 90% వరకు వాళ్ళే ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆదాయం లేక అప్పుల్లో ఉంటే కనీసం ఉత్పత్తి ఖర్చును, తర్వాత కుటుంబం గౌరవంగా ఉండడానికి కావాల్సిన ఆదాయం పొందలేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఈ దేశ పౌరులు కదా. కాన్స్టిట్యూషన్ వాళ్ళకు కూడా జీవించే హక్కు ఇచ్చింది కదా. వాళ్ళ యొక్క పనిని, వాళ్ళ వర్క్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ అంటారు, ప్రభుత్వం మీద ఉంది. ఆ లైవ్లీహుడ్ ప్రొటెక్షన్ దాంట్లో భాగంగా చేయాలి, కానీ చేయట్లేదు. ఇప్పుడు ఈ రైతుల ఆందోళన వాళ్ళు జరుగుతుంది. చలో ఢిల్లీ, పంజాబ్, హర్యానా, అలాగే ఢిల్లీ బోర్డర్లో చాలా ఉద్రిక్త వాతావరణం ఉంది. గతంలో జరిగింది 5 రాష్ట్రాల ఎన్నికల ముందు, అప్పుడు ఏదో అగ్రిమెంట్ కొంత ఒప్పందంతో రద్దయింది. మళ్ళీ జనరల్ ఎలక్షన్ ముందు మళ్ళీ వీళ్ళు అంటే వీళ్ళు కేవలం ఒక రాజకీయ పరమైన పొలిటికల్ మోటివేషన్తో ఈ రైతులు ఉద్యమం చేస్తున్నారంటే ఒకటండి. ఇవాళ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు రాకమునుపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, అప్పుడు కూడా ఆందోళన చేసినారు. అసలు ప్రభుత్వ విధానాలు స్వయం పోషకత్వ విధానాల నుంచి మార్కెట్ ఆధారిత విధానాలు మారినప్పుడు రైతులు ఏంటంటే తమ ఉత్పత్తి ఖర్చుల్ని రాబట్టుకొని పూర్తిగా కుటుంబం గౌరవంగా ఉండటానికి పొందలేకపోయినారు. తర్వాత వాళ్ళు 2 రకాల రిస్కులు వాళ్ళు బేర్ చేస్తున్నారు. ఒకటి వాతావరణ మార్పుల దృష్ట్యా ఒక రిస్కు, అంటే ప్రొడక్షన్ రిస్కులు అంటారు. అట్లనే మార్కెట్ రిస్క్, ధరల హెచ్చుతగ్గులు అవుతున్నాయి. ధరల హెచ్చుతగ్గులు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మధ్య లింక్ అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ధరలు
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అయితే దాని ఉత్పత్తి ఖర్చు ఎక్కడ డిసైడ్ అవుతుంది? మన కాడ ఉపకరణాల ధరలు బట్టి మన కాడ డిసైడ్ అవుతుంది. అంటే ఒకవైపు అమ్మకం ధరలు, రైతుకు వచ్చే ధరలేమో అంతర్జాతీయ మార్కెట్కి డిపెండ్ అయితే, రైతు మాత్రం పాపం లోకల్గా అధిక ఖర్చు పెట్టి స్థానికంగా ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. అంటే ఈ రెండింటి మధ్య తేడా ఏదైతుందో అది రిస్క్ని ఎవరు భరించాలి? ప్రభుత్వ విధానాలను వచ్చిన సమస్య అదరకు ముందు లేదు కదా మనకి. ఇప్పుడు స్వయం పోషకత్వ కాలంలో, తర్వాత హరిత విప్లవ కాలంలో రైతు ఇట్లా ఆత్మహత్య చేసుకోలేదు ఆ కాలంలో. ఇప్పుడు ఈ విధానాలు మారిన తర్వాత ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరగటం మొదలైంది. అంటే చివరిగా మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు? ఈ రైతులకు మీరు ఏ సందేశం ఇవ్వగలుగుతున్నారు? ఇప్పుడు ఒకటండి, రైతు కోరేది ఏంటి? వాళ్ళ కుటుంబం జీవించడానికి ఒక రూల్కు అనుగుణంగా రూల్ బేస్డ్ ఇన్కమ్ కావాలని కోరుకుంటున్నారు. ఇది మార్కెట్ రావాలి, న్యాయంగా మార్కెట్ వ్యవహరిస్తే పర్వాలేదు. కానీ ఇక్కడ మార్కెట్ విఫలమవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఏకపక్షంగా, పక్షపాతంగా పెట్టుబడిదారు చేతుల్లో వాళ్ళకైతే లాభాలు వస్తున్నాయి, కానీ ఇటు వినిమయదారుడు ఎక్కువ ధర చెల్లిస్తున్నాడు, ఉత్పత్తిదారుడు చెల్లిస్తున్నాడు. దీనికి ఒకటే ఉదాహరణ అండి. ఇప్పుడు వినిమయదారుడు చెల్లించే ధరలో ఉత్పత్తిదారునికి ఎంత పెడుతుంది? కూరగాయలు వీటిలో అయితే 15-20%. అంటే వినిమయదారుడు 100 రూపాయలు కనుక చెల్లిస్తే రైతు గిట్టేది 15 రూపాయలు, 20 రూపాయలే. తర్వాత అదేవిధంగా పండ్లు అయితే, ఈ ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం నిల్వ ఉండే దాంట్లో ఒట్లు తీసుకున్నాం, మనం బియ్యం తీసుకున్నాము, దాంట్లో వినిమయదారుడు చెల్లించే దాంట్లో ప్రభుత్వం కనుక జోక్యం చేసుకునే సేకరణ ఉంటే రైతుకి ఏదైతుందో 50-60% వరకు పెడతాయి. ఇప్పుడు అదే కంప్లీట్గా మనం ప్రైవేట్ మార్కెట్కు అప్పకి చెప్తాం అనుకోండి, మొత్తం వ్యాపారం సేకరణ అయ్యన్నీ కూడా రైతుకి 30-40% కూడా రాదు. అంటే ప్రైవేట్ మార్కెట్ సమర్థవంతంగా ఉండదాని కొలమానం ఏంటి? కొలమానం ఏంటంటే వినిమయదారుడు చెల్లించే దాంట్లో ఉత్పత్తిదారుడికి ఎంత వాటా వస్తుంది, అదే కొలమానం. అయితే ప్రైవేట్ మార్కెట్లు ఉన్నప్పుడు, కార్పొరేట్ దిగ్బంధంలో ఉన్నప్పుడు రైతు యొక్క వాటా వినిమయదారుడు చెల్లించిన దాంట్లో చాలా పడిపోతుంది. సార్, ఇప్పుడు స్వామినాథన్ వారికి భారతరత్న తెచ్చి గౌరవించారు. అంటే స్వామినాథన్కి హరిత విప్లవ సృష్టికర్త, పితామహుడు అంటారా? సృష్టికర్త, పితామహుడు కూడా కదండి ఒప్పుకొని, నేను సృష్టికర్తే. పితామహుడు అంటే ఎవరో చేసిందని పెద్దోడు అవ్వచ్చు, సృష్టికర్త. ఆయనకి భారతరత్న తెచ్చి గౌరవించింది. అంతకంటే ఏం కావాలి సార్ ఈ దేశంలో వ్యవసాయాన్ని గౌరవించడానికి? ఆయన పేరుకి, విగ్రహానికి భారతరత్న గౌరవించి భారతరత్న ఇచ్చారు. యాక్చువల్గా అంటే ఆయనకి భారతరత్నగా గౌరవించారంటే దాని అర్థం ఏంటంటే ఆయన అభిప్రాయాలు కూడా గౌరవించినట్లే కదా. రైతుల సంక్షోభం దృష్ట్యా ఈ సంక్షోభం నుంచి రైతుని ఎట్లా బయటపడేయాలి, తర్వాత దేశ ప్రజలకు ఆహార భద్రత ఆయన ఏకపక్షంగా ఆలోచించలే. దేశ ప్రజల ఆహార అవసరాలు ఎలా తీర్చాలి, భద్రత ఎలా చేకూర్చాలి, దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా పటిష్టపరచాలని అన్ని కోణాల నుంచి కూడా ఆలోచించి ఆయన పెద్ద మనిషి సూచించాడు. గతంలో కేవలము ఉత్పత్తి ఖర్చు రావాలనే మద్దతు ధరల విధానం ఉంటే, దానికి ఏంటంటే రైతుల యొక్క ఆదాయం కూడా ఈ ఉత్పత్తికి జోడించి ఒక 50% ఇస్తే న్యాయంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి భూమి తక్కువ, తర్వాత ఆదాయం కూడా తక్కువ, కాబట్టి 50% ఏంది కుటుంబం బతకలేదు. అది ఆయన సూచించింది. అది కూడా సమగ్రమైన ఉత్పత్తి ఖర్చు తీసుకోవాలండి. సమగ్రమైన ఉత్పత్తి ఖర్చు అంటే యాక్చువల్గా పెట్టే ఖర్చు ఉత్పత్తిలో, తర్వాత కుటుంబ సభ్యులు పనిచేస్తారు, పేద రైతుల కుటుంబాల్లో వాళ్ళ సభ్యులకు శ్రమ విలువ, దానికి తోడు సొంత భూమి ఉంటుంది, కౌలు విలువ, తర్వాత సొంత పెట్టుబడి కూడా ఉంటుంది. ఒక ఎలక్ట్రిక్ మోటార్ పెట్టుకుంటారు, లేకుంటే ఒక చిన్న ఇంజన్, లేకుంటే ఏదో పెట్టుకుంటారు కదా వాళ్ళు, సొంత రైతుకు ఉంటాయి ఎంతోకంట. దాని మీద అయ్యే వడ్డీకి, సొంత పెట్టుబడి మీద అయ్యే వడ్డీకి ఆయన కలపాలని చెప్పినాడు. ఇప్పుడు ఇన్ని లక్షల విలువ చేసే ఎకరాల భూమి, దానికి ధర నిర్ణయించేటప్పుడు మొత్తం ధర 0 అని ఎట్లా అనుకుంటారండి? ఏమి చెప్పడం, ఎటువంటి న్యాయం అది? పెట్టుబడిదారి వ్యవస్థలో ఏదైనా ఫ్రీగా వస్తుందా? ఏది రాదు. కానీ రైతులు మాత్రము తమ భూమిని మాత్రం ఉత్తగా పండించేసి వాళ్ళకి దాన్ని అప్పచెప్పాలని ఉంటుండు. ఇప్పుడు మోడీ గారిని జస్టిఫై చేయమని చెప్పండి. ఏ ఆర్థిక విత్తనైనా కూడా ఇది ఏ పార్టీ న్యాయమో చెప్పమని చెప్పండి. అంటే ఇప్పుడు స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చి వాళ్ళ ఆలోచనల్ని, ఆశయాల్ని, ఆయన కమిటీ నివేదికల్ని
తొంగలు తొక్కాడంటారా? ఆ చేయటానికే అంతే కదా. ఇప్పుడు గౌరవం అంటే అంటే రైతులు పక్కదారి పట్టించడానికి ఆయనకి బాధ. ఇప్పుడు ఎట్లుందంటే, ఇప్పుడు మనందరం దాదాపు ఏదో దేవుడు నమ్ముతూనే ఉన్నాం. దేవుడికి రోజు పూజ చేస్తున్నాం. కొంతమంది రోజు చేస్తారు, కొంతమంది వారం రోజులు చేస్తారు, ఇక కొన్ని అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏదైనా కూడా భక్తితోనే చేస్తారు కదా. కానీ భగవంతుడి యొక్క విలువలకి ఆయన అయితే విలువలు రిప్రజెంట్ చేస్తున్నాడో ఆయన మేము గౌరవించము, కేవలం ఆయనకి దండం పెట్టేసి వారం రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి దండం పెట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము, అన్ని పాపాలు చేసుకుంటామంటే అది ఎట కుదురుతుంది? స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చినప్పుడు ఆయన యొక్క అభిప్రాయాలకు కూడా ఎంతో కొంత గౌరవం ఇస్తుందని మేము ఆశిస్తాం. దీంట్లో రైతులు బతకటానికి, తర్వాత దేశ ప్రజల యొక్క ఆహార భద్రత, ఆహార పోషక భద్రతను కల్పించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థ సజావుగా చూపించడానికి ఒక అనుభవం ఉన్న శాస్త్రజ్ఞుడిగా, దేశాభిమానిగా ఆయన ఒక సూచన చేశాడు. సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపితే రైతు కొంత ఆదాయం వస్తుంది కుటుంబం గడవడానికనే. కుటుంబం గడవకుండా రైతు ఎంతకాలం బతుకుతాడండి? అంటే ఆత్మహత్యలు చేసుకోవటమేనా? అంటే ఒక విధంగా బానిస ఉత్పత్తి విధానం వైపు మనం మంటున్నాం. రైతుకి శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకుండా నువ్వు ఉత్పత్తి చెయ్యండి, ఎవడు కొంటాడు? నువ్వు చేస్తావు, ఎవడు కొంటాడు? దాన్ని మార్కెట్లు కొనకపోతే ఏం చేయాలి? ఇవాళ మనం టమాటాలు చూస్తున్నాము, ఎన్నో కూరగాయలు, ఎన్నో ఉత్పత్తులు చూస్తున్నాము. పండించిన తర్వాత కొనేవాడు ఉండడు, రోడ్ల మీద పడేసి పోతున్నారు. ఇది ఎక్కడ వ్యవస్థ? ఇప్పుడు ఇటువంటి రాకుండా దానికి కూడా భద్రత ఉండాలి. అంటే ఎక్కువ కాలం నిల్వ ఉండని వ్యవసాయ ఉత్పత్తులకు కూడా ఒక సామాజిక పరమైనటువంటి భద్రత చేకూర్చాలి. అది మన ప్రభుత్వం చూపించలేదు, అది ఇంకా ఏజెండాలకు రాలేదు. కానీ కేరళ ప్రభుత్వం ఒక స్టెప్ ముందుగా వెళ్ళి ఈవెన్ కూరగాయలు పండ్లకు కూడా మౌలిక ధరలు ఇచ్చింది. కేరళ ఏదో కొన్ని చాలా రకాలైన మూల ధరలు, అంటే బేసిక్ ప్రైస్ అంటే వ్యవసాయోత్పత్తులకి ఏదో ధర నిర్ణయించింది అన్నారు. కరెక్టేనా? ఒకటి కరెక్ట్. ఒకటి మొట్టమొదటి పెరిషబుల్ కమాడిటీ చాలా ఇంపార్టెంట్, ఎక్కువ కాలం నిల్వ ఉండని, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతుకి గిట్టేది 15%, 15 నుంచి 20% పెంచట్లే. అది నేను చెప్పట్లేదు, ప్రపంచ బ్యాంక్ రిపోర్ట్లే ఉన్నాయి దానికి. అటువంటి రైతుల దుస్థితిని ఆదుకోవటానికి కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే బేసిక్ ప్రైస్ అంటే మూల ధర నిర్ణయించింది. మూల ధర కంటే తక్కువ ఉన్నప్పుడు మార్కెట్ ధరలు ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని కొని వినియోగదారులకు సరఫరా చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ ఫోర్స్గా ఉత్పత్తిదారులకి, వినియోగదారులకి సీజనల్ ఫ్లక్చుయేషన్స్ వాటన్నిటికి వస్తాయి కదా, దానికి ఒక పెద్ద మనిషిగా ఉన్నది. అటువంటి విధానం కావాలని రైతులు కోరుకుంటున్నారు. ఒక మినిమం ఉత్పత్తి. మోడీ అటువంటి బాధ్యత తీసుకుంటలేదా? అసలు అది చర్చలో కూడా రాలేదు జాతీయ స్థాయిలో. రైతు సంఘాలు అడుగుతున్నాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నిల్వ ఉండే పదార్థాల మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. అది కూడా ఒప్పుకున్నాడా లేదా? లేదు, లేకనే కదా ఇంత గొడవ. ఇప్పుడు అసలు అది ఇస్తేనే దేశం మొత్తం మునిగిపోతుందనే ప్రచారం ఆర్థికవేత్తలు మన దగ్గర ఉన్నారు. రైతులు ఇవాళ కొత్తగా వ్యవసాయం చేయట్లేదు, తరతరాలుగా చేసుకుంటూ వస్తుండ్రు. నిజంగా మార్కెట్ న్యాయమైతే వాళ్ళు అసలు ఇప్పుడు ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? మద్దతు ధరలకు వస్తే. ప్రభుత్వ విధానాలు మారిన తర్వాత మొన్నటిదాకా ఒక కోఆపరేటివ్ అనే వర్డ్ని ఒక భూత పదంగా ప్రభుత్వం భావించి దాన్ని డిస్కరేజ్ చేసి. అంటే ఇప్పుడు చివరికి ఒక లాస్ట్ ప్రశ్న, అసలు ఈ రైతుల ఆందోళన, ప్రభుత్వం యొక్క విధానం చాలా గందరగోళం ఉన్నాయి. బాష్పాయిలు, పిల్లెట్స్, లేకపోతే వాటర్ కెనాన్స్, ఇంటర్నెట్లు బంద్ చేయడం, అసలు ఇద్దరి మధ్యన ఒక రకమైన ఘర్షణ పూర్తి వాతావరణం, యుద్ధ వాతావరణం ఉంది. దీన్ని పోవాలంటే ఎట్లా? ఒక్కటండి, ప్రతి మనిషి బతకాలని కోరుకుంటున్నాడు, గౌరవంగా బతకాలని కోరుకుంటున్నాడు. మన రాజ్యాంగం హక్కు కల్పించింది. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహించాలి, మార్కెట్ రెగ్యులేట్ చేయాలి. మార్కెట్ నేను జోక్యం చేసుకోను, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు నేను చూస్తున్నా అంటే, ఇవాళ ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ పాలసీస్ వచ్చిన తర్వాత ఎక్కడో అమెరికాలో ఉన్న కంపెనీ మన కాడ ఏ రేట్లు ఉండాలని డివైడ్ చేస్తే వాడికి మన దేశ పరిస్థితి తెలియదు. వాళ్ళ లాభాలు చూసుకుంటారు తప్ప ఇంకేం చూసుకుంటాడు. ఇటువంటి విధానాలు మారాలి. ఇటువంటి విధానాలు మారకుండా ఘర్షణ ఎవరు పెట్టినా ప్రభుత్వం స్టార్ట్ చేసింది, రైతులు చేయలే. రైతులు వాళ్ళు ఎదుర్కొనే దుస్థితిని స్పందనగా చేస్తున్నారు తప్ప ఆ దుస్థితి క్రియేట్ చేసిన వాళ్ళు ప్రభుత్వం. సో ఘర్షణని స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రభుత్వం విధానాల మార్పు ద్వారా. కాబట్టి ఈ ఘర్షణ అవాయిడ్ చేయాలంటే ప్రభుత్వం ఏదైతుందో చొరవ తీసుకొని కనీసం ఒక పెద్ద మనిషిగా ఇటు వినియోగదారుడికి తర్వాత ఉత్పత్తిదారుడికి ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఉండాలి. ముఖ్యంగా ఆహార ధాన్యాల విషయంలో చాలా సెన్సిటివ్. మనం ఏదైనా కొన్ని ఎక్కువ తక్కువ సర్దుకోవచ్చు, కానీ రోజు అవసరమైతే ఆహారాన్ని ఇప్పటికే సగం మంది ప్రజలు తన సొంత ఆదాయంతో ఆహార ధాన్యాలు కొనే స్థితిలో లేరు. అందుకనే 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం ఇస్తామంటున్నాడు.
సరే మంచి చెడ్డల తర్వాత వేరే విషయం, 80 కోట్ల మంది నీ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఉచిత బియ్యం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అంచనా వస్తే మరి అటువంటప్పుడు ధరలు పెరుగుతాయి. కంపెనీలకు ఇచ్చినప్పుడు ఇంకా పెరుగుతాయి, ఇప్పుడు కాదు. పెరిగితే ఇప్పుడు మరి వీళ్ళు పేదలంతా ఏం తినాలి? ఇప్పుడు కనీసం రేషన్ ఉండబెట్టి వాడు నాణ్యత ఉందా లేదా, కనీసం బియ్యం తింటాను. నేనైతే వాస్తవంగా ఒక ఊళ్ళో పోయినప్పుడు ఒక ముసలమ్మ అండి బియ్యంలో ఉప్పుగోలు వేసుకుని తింటుంది. నేను చూసిన, కళ్ళతో చూసిన. అటువంటి మీరు ఊహించలేరు గ్రామాల్లో పేదలు ఎట్లుంటున్నారో మోడీ గారు ఒక్కసారి ఊహించాలి. చూస్తే అప్పుడు ఈ విధానాలు ఆయన అవలంబించారు. రైతులు గౌరవంగా రైతే మనం అంటున్నాం. ఇదివరకే కనీసం స్వయం పోషకత్వంతో కూడినటువంటి విధానాల కాలంలో తన కుటుంబానికి అవసరమైన అన్నిటినీ పండించుకునేవాడు. ఇప్పుడు అట్టగాదే పెట్టుబడిదారి విధానం కింద ఏదో ఒక పంట వేస్తున్నాడు. మరి మిగతా ఆయన కొనుక్కునేదే కదా. తర్వాత పచ్చి చేసే రైతులకి అన్నీ కొనుక్కోవటమే, ధాన్యంతో సహా. సో ఆ ధరలు ఏదైతుందో కంపెనీల చేతిలో పోయిన తర్వాత అసలు బాగా పెరిగిపోతే అప్పుడు వీళ్ళు కనీసం ఈ మాత్రం జీవితం కూడా ఉండదు కదా. కాబట్టి విధానాల మార్పు ద్వారా ఈ తగాద ఘర్షణ వాతావరణం సృష్టించింది ప్రభుత్వం. అందువల్ల ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు అనుకూలంగా ఉండే విధానాలను మారాలి, కార్పొరేట్కే సపోర్ట్ చేయాలన్న విధానం మారాలి. తర్వాత కోఆపరేటివ్ సెక్టర్ ఇప్పుడు చేస్తానంటుంది, 2 లక్షల కోఆపరేటివ్లు మేము ఓపెన్ చేస్తూ ఉంటున్నారు. వాళ్ళ మాటలు మరి ఇది నిలుపుంటారో లేదో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేస్తుంది, మనకు 10 ఏళ్ళ బట్టి ఒక వాగ్దానం వాళ్ళు అమలు చేయలేదని ఏమనుకోవాలి. నేను 30 ఏళ్ళ బట్టి ఒక మాట వింటున్నా, మేము గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ చేస్తామని 30 ఏళ్ళ బట్టి ఉంటున్నా. ఈ విధానాలు పెట్టినప్పుడు ఇంతవరకు ఏ ఊళ్ళో ఇవి పెట్టలేదు. అది విశ్వసనీయత, ఈ ప్రభుత్వం అనుకున్న విశ్వసనీయత. ఈ ఎంఎస్పి రైతుల పోరాటం ప్రభుత్వ విధానాలపై ప్రముఖ అగ్రికల్చర్ శాస్త్రవేత్త ప్రసాదరావు గారు మనకు దగ్గరకు వచ్చి వారు అమూల్యమైన విషయాలు మనకు అందరూ వివరించినందుకు వారికి ధన్యవాదాలు. నమస్తే.